చాలా ఇబ్బంది పడుతుందని చెప్పిన కాడి నుంచి కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. కాకపోతే ఇంకా వాస్తవం చెప్పాలంటే విజయవాడ ఆ తుఫాన్ ఎఫెక్ట్ నుంచి లేకపోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ సైక్లోన్ కనుక గట్టిగా వచ్చుంటే కనుక విజయవాడ నగరానికి కూడా కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పిన ఆలోచనతో అధికారులు చాలా వరకు అందరినీ అప్రమత్తం చేశారని చెప్తున్నారు. కానీ ఈ వాటర్ ఈ కొద్దిపాటి వర్షానికే మనకి ఈ రోజు చూసుకుంటే కనుక భవానీపురంలో ఓల్డ్ హౌసింగ్ బోర్డు కానివ్వండి, అదేవిధంగా డూప్లెక్స్ హౌస్లు కానివ్వండి, ప్రియదర్శిని కాలనీ కానీ, కొండల బజార్ కానివ్వండి, ఉర్మిళ నగర్ కానివ్వండి, రోటరీ నగర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాటర్తో నిండిపోయిన పరిస్థితి. వీటిని సరైన టైంలోనే ముందులోనే గనక స్కిల్ట్ సరిగ్గా తీసేసి ఉంటే కనుక, ఎందుకంటే ప్రతి సంవత్సరం సమ్మర్ అయ్యేటప్పటికీ కాలువలన్నీ కూడా పూడికలు తీసే పరిస్థితి ఉండేది. అది ఈ శానిటేషన్ కాకుండా సపరేట్ గా పెట్టి చేసేది. కానీ అట్లా చేస్తుంటే కనుక ఈ వాటర్ కూడా వచ్చే పరిస్థితి ఉండేది కదా. ఎందుకంటే ఇవన్నీ కూడా రోడ్లు వేసి అంతా డెవలప్ చేసిన ఏరియా ఇదంతా కూడా. కాలువలు పూడికలు సరిగ్గా తీయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లంతో ఈ చిన్నపాటి వర్షాలు కూడా, ఎందుకంటే మనం చెప్పుకోవడానికి గత 4 రోజుల నుంచి సైక్లోన్ చెప్పుకుంటాం, కానీ అది మన విజయవాడకి అంత పెద్ద ఎఫెక్ట్ చూపెట్టే పరిస్థితి లేదు. అయినా కానీ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే షాపుల్ని బలవంతంగా కట్టించేస్తారు. వాస్తవంగా ఎవరి కాళ్ళు రోజువారీ బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. షాపుల్ని బలవంతంగా కట్టించేయడం ఇవన్నీ కూడా కొంచెం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం కొద్దీ చేయాలి తప్ప అత్యుత్సాహం చూపెట్టి అధికారులు కూడా కొంతమంది వ్యాపారస్తుల్ని, అదేవిధంగా రోడ్డు మీద ఏదైతే రోజువారీగా అమ్మే వాళ్ళని కానీ వాళ్ళందరినీ కూడా ఆపడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే సిస్టమ్స్ బట్టి, టైమ్స్ బట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నుంచి ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని ప్రకారం చేయాలి తప్ప ఎక్కడో ఇది బాగా జరిగిపోతున్న 6 రోజుల నుంచి భయప్రాంతులు చేసే విధంగా, మామూలుగా చెప్పాలంటే భయప్రాంతులు అయిపోయారు విజయవాడ నగర ప్రజలు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. అదృష్టవాదాలతో ఆ దేవుడి దయతో అటువంటి ముప్పు మనకు తప్పింది. కానీ ఈ చిన్న ఇబ్బందులు కూడా లేకుండా ఉంటే బాగుంటుందని భావిస్తున్నాం. తప్పకుండా ఏదైతే త్వరితగతన ఇళ్లలోకి లోతట్టు ప్రాంతంలో ఉన్న వాటర్ కూడా త్వరితగతన నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరితగత వాటిని బయటికి మూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇళ్లలోకి వాటర్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు దాదాపు 2-3 రోజులు పళ్ళకి వెళ్ళకపోవడం కానివ్వండి. ఎందుకంటే అదేవిధంగా వాళ్ళు ఇల్లు వదిలేసి పునరావాసాలకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పిన కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల డిమాండ్ చేస్తాం.